ఇలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వెనుక మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారని కాంగ్రెస్ అంటోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం కోసం ఆగమేఘాలపై అనుమతులు ఇప్పించిందే కేసీఆర్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లేని ఉత్పత్తులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం ఇచ్చిందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇథనాల్ ఫ్యాక్టరీకి మినహాయింపులు ఇవ్వటంలోని ఆంతర్యం ఏమిటి అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తలసాని కుటుంబానికి లబ్ధి చేసేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతులు ఇచ్చింది అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా దుమారం కలిగిస్తోంది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వెనుక మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారని కాంగ్రెస్ అంటోంది. మంత్రి తలసాని కుటుంబం కోసమే ఆగమేఘాలపై అనుమతులు ఇప్పించిందే కేసీఆర్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఇప్పుడు ఈ పిఎంకే ఇండస్ట్రీకి సంబంధించి ఈ దిలావల్పూర్లో, నిర్మల్ జిల్లా దిలావల్పూర్లోని ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఇథనాల్ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ ఎపిసోడ్ పైన రాష్ట్ర ప్రభుత్వము విచారణకు ఆదేశించింది. ఈ విచారణలోనైతే విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాల ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో అందులో ప్రధానంగా అప్పటి ప్రభుత్వము, ప్రధానంగా కేసీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో సహా కంపెనీకి సంబంధించినటువంటి వారికి మేలు చేకూర్చడం కోసము అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారనేటువంటి వాదనలని, ఆరోపణలని ప్రభుత్వ వర్గాలు చేస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా ఈ ఇథనాల్ పిఎంకే ఈ ఇథనాల్కు సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో అది ఆ నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేయడం కోసము కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంది. అయితే ఈ అనుమతులు తీసుకునేటువంటి సమయంలోనే అది కేంద్రాన్ని మోసం చేసిందని చెప్పి, పర్యావరణ శాఖను కూడా మోసం చేసిందని చెప్పి, తప్పుడు సమాచారాన్ని ఇచ్చి అనుమతులు పొందిందని చెప్పి ఒక ఆరోపణ చేస్తూ ఉంది ప్రభుత్వము. అందుకు సంబంధించి విచారణలో కూడా వాస్తవాలు వెల్లడైనట్లుగా ప్రభుత్వ వర్గాల ద్వారా అందుతుంది. సో అసలు కేంద్రం నుంచి కేవలము ఫ్యూయల్ ఇథనాల్ ఉత్పత్తికి మాత్రమే పర్మిషన్, అనుమతి అనేటువంటిది ఈ కంపెనీ తీసుకుంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము దానికి అదనంగా అబ్సల్యూట్ స్పిరిట్ కావచ్చు, అంతేకాకుండా మరొక స్పిరిట్స్ కావచ్చు, ఇంకా 2-3 రకాలైనటువంటి స్పిరిట్ల ఉత్పత్తులు చేసుకోవడానికి కూడా అనుమతులు ఇస్తూ ఇండెక్స్ లెటర్ని తయారు చేసి ఇచ్చింది, కేబినెట్ ఆమోదం లేకుండానే ఇచ్చింది అనేటువంటిది ఈ ప్రభుత్వము చేస్తున్నటువంటి వాదన. ఇవన్నీ కూడా విచారణలో వెళ్ళినట్లుగా చెప్తా ఉన్నారు. ఒకటి, అంతేకాకుండా B2 కేటగిరీ కింద దానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకున్నారు. వాస్తవానికి కేంద్రం ఇచ్చినటువంటి అనుమతుల ప్రకారం అయితే, పర్యావరణ శాఖ ఇచ్చినటువంటి అనుమతుల ప్రకారం అయితే స్థానిక సంస్థల అనుమతిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది, ప్రజాభిప్రాయ సేకరణ కూడా అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ B2 కేటగిరీ కింద కేవలం ఫ్యూయల్ ఇథనాల్ కోసమే తాము ఉత్పత్తికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీని మాత్రమే అక్కడ పెడుతున్నామని అనుమతులు తీసుకొని, B కేటగిరీ కింద అనుమతులు తీసుకొని, సో దాని నుంచి మినహాయింపు పొందారు వీళ్ళు. అక్కడ స్థానిక సంస్థల అనుమతి తీసుకోవాలి, అంటే NOC, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇప్పుడు అది గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తే గ్రామ పంచాయతీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మున్సిపాలిటీ పరిధిలోనైతే మున్సిపాలిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. కానీ అట్లా కాకుండా ఆ స్థానిక సంస్థల B కేటగిరీ కింద కేవలం ఫ్యూయల్ ఇథనాల్కు మాత్రమే తాము చేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా పర్యావరణ శాఖను కూడా మోసం చేసింది అనేటువంటిది ఈ విచారణలో వెల్లడైనట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా అయితే వాస్తవానికి దీనికి లెటర్ ఇచ్చినప్పుడు, ఇండెక్స్ లెటర్ ఇచ్చినటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము కేబినెట్ ఆమోదం లేకుండానే ఇచ్చిందని చెప్పి ఈ విచారణలో వెళ్ళినట్లుగా చెబుతా ఉన్నారు. ఆ 2 నెలల తర్వాత, అనుమతి ఇచ్చిన తర్వాత 2 నెలల తర్వాత కేబినెట్ దానికి రాటిఫై చేసినట్లుగా కూడా ఈ విచారణలో వెల్లడైనట్లుగా చెప్తా ఉన్నారు. ఈ విధంగా అడ్డగోలుగా వ్యవహారాలు చేశారు, కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ఆనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము అండదండలు ఇవ్వడం వల్లనే అడ్డగోలుగా వ్యవహరించారు. అక్కడ స్థానికంగా NOC సర్టిఫికెట్ను కూడా
తీసుకోలేదు. కాబట్టి ఈ వ్యవహారం అంతా కూడా కేసీఆర్ కన్సర్నల్లోనే నడిచింది. కేసీఆర్ అండదండలతోటే ఆ ఇథనాల్ కంపెనీ పిఎంకే ఇథనాల్ కంపెనీ రెచ్చిపోయింది అనేటువంటి విమర్శలు అయితే ప్రభుత్వ వర్గాలు చేస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే ఈ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం ఒకంత సీరియస్గానే ఉంది. దానిపైన విచారణ కొనసాగిస్తూ ఉంది. ఆ తర్వాత దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవడానికి ఆ విచారణ పూర్తయిపోయి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత, రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ నరసింహరావు.